ఇప్పుడు ఇక్కడ కమలవల్లి తాయారని ఉన్నారు, పెరుమాళ్ళు వేయించిస్తున్నారు. పెరుమాళ్ళు మన శ్రీరంగంలో నంబెరుమాళ్ళు ఉన్నారు కదా, ఉత్సవాలు వారిలాగానే ఉంటారు, మూలవరులుగా ఉంటారు. ఇక్కడ పెరుమాళ్ళు ఉండరు, ఉత్సవరులు అమ్మవారు ఒక్కరే ఉంటారు. ఎందుకంటే రంగనాథుడికి సుమారు 8 మంది భార్యలు ఉన్నారు. అందులో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, వారు ప్రధానమైనటువంటి భార్య, అంటే ధర్మపత్ని పట్టమహిషి. ఆవిడ యొక్క పర్మిషన్తో మిగిలినటువంటి అందరినీ వివాహం చేసుకున్నారు, ఆవిడకి చెప్పి చేసుకున్నారు. కానీ వీరిని మాత్రం వివాహం చేసుకునేప్పుడు వారికి చెప్పలేదు, వారికి చెప్పకుండా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అంటే వీరు రంగనాథుడి కోసం తపస్సు చేశారు. ఇక్కడ తపస్సు చేసి ఆ తపస్సుతో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది వారిని భర్తగా లభించారు. లభించడం చేత వారికి చెప్పకుండా తపస్సుని ఫలం ఇవ్వడం కోసం ఆయన వచ్చేసి ఆవిడకి అనుగ్రహించారు. ఆవిడ కోరుకున్నారు ఆయన భర్తగా కావాలి, అందుకని వివాహం చేసేసుకున్నారు. అందుకని ఇవాళకి కూడా ప్రతి సంవత్సరం పంగుని ఉత్తరం రోజు, అంటే లక్ష్మీ అమ్మవారికి తిరునక్షత్రం వస్తుంది కదా, ఆ రోజున ప్రత్యేకంగా పెరుమాళ్ళు అక్కడి నుంచి వస్తారు. ఆ వచ్చేది కూడా అప్పుడు ఎలాగైతే చెప్పా పెట్టకుండా వచ్చేసారో అమ్మకి, అలాగే ముందు రోజు రాత్రి, అంటే రేపు ఉదయం పంగుని ఉత్తరం అమ్మ తిరునక్షత్రం అనగా ఇవాళ రోజు రాత్రి ఒక పల్లకీలో అర్ధరాత్రి పరుగులు పెట్టుకుంటూ తీసుకొస్తారు పల్లకీలో స్వామిని. ఆ పల్లకి కూడా పూర్తిగా మూసేస్తారు, లోపల ఎవరున్నారో తెలియకుండా రహస్యంగా వస్తారన్నమాట పెరుమాళ్ళు. అతి రహస్యంగా పల్లకీని కూడా పరుగులు పెట్టుకుంటూ తీసుకొస్తారు. తెచ్చేసేసి రాత్రి ఇక్కడ చేసి రాత్రి అమ్మవారితో కలిసి అభిషేకం చేర్తి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. మొదటి చేర్తి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత అభిషేకం అయిపోయి కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత తెల్లవారుతూ ఉండగా పెరుమాళ్ళకి నుంచి బయలుదేరిపోతారు. అంటే ఇంకా చీకటి కూడా పోకుండానే పరుగులు పెట్టేసి చేరిపోతారు, శ్రీరంగంలో ఉంటారు. అంటే ఏంటి, అమ్మకి తెలియకుండా రాత్రి పనులను చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అది అక్కడికి తెల్లవారేటప్పటికే అమ్మవారి దగ్గరికి నీ పుట్టినరోజుకి నేను వస్తున్నాను అన్నట్టుగా వెళ్తారు. ఈ విషయం అప్పటికే తెలిసిపోతుంది అమ్మకి. సరే, అందుకని ఏం చేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళడం గోదామ్మవారి సన్నిధి దగ్గరికి వెళ్తారు. లోపల గోదామ్మవారి సన్నిధి లోపల కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ మాల మార్చుతారు. వారి మాల వారికి సమర్పించి అమ్మవారి మాల తాము ధరించి వస్తారు. అలా వచ్చేసేసి తయారీ సన్నిధికి వెళ్తారు. తయారు సన్నిధికి వెళ్ళినప్పుడు తయారీకి అప్పటికే తెలిసిపోయి ఉంటుంది, వీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏదో జరిగింది, ఇలా వచ్చారు. తెలిసిపోయి ఆయన ముందుగానే చెలికలు తెల్లలందరికీ ఇక్కడ చెప్పేస్తున్నాడు, ఇదో వస్తారు స్వామి, రానివ్వకండి ఎవరు కూడా. వచ్చినప్పుడు ముఖం మీద తలిపేసేయండి నిరభ్యంతరంగా, ఏం ప్రాబ్లం లేదు అని నేను చూసుకుంటాను. ఆ లోపల ఉంటారు, అది తలుపు. ఈ లోపల అమ్మవారు ఉంటారు, బయట పెరుమాళ్ళు ఉంటారు. ఈ పక్కన వీళ్ళు కొంతమంది పరివారం ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, పెరుమాళ్ళు మామూలుగా తమ భార్య ఇంట్లోకి తాము వస్తున్నట్లుగా ఒక ఆనందంగా అలా వచ్చేస్తూ ఉంటే టక్కన తలుపేసేస్తారు. అరే ఇదేంటి, ఒక్కసారి దూకుతారు పక్కకి వెనక్కి. తలుపేసేటప్పటికి ఎందుకు ఇలా వేస్తారు, ఏమిటి కారణం, అక్కడి నుంచి వాదన చేస్తారు. వాదన చేస్తే మీ సంగతి ఇవ్వడం మాకు తెలుసు, మీరు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చారు, అదేమిటి ఇవాళ మీ తిరునక్షత్రం నేను వస్తున్నాను ఇవాళ అని వస్తారు. అప్పుడు ఇలా పెద్ద వాదన జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారో తెలుసు, మీ సంగతి ఏమిటో తెలుసు అన్నీ అమ్మ అంటుంది. అప్పుడు పెద్ద వాదన జరుగుతుంది. దాన్నే ప్రణయ కలహం అంటారు. అది పంగుని ఉత్తరం రోజు జరుగుతుంది. ఇక్కడి నుంచి అమ్మ వెళ్ళిన తర్వాత, అదే పెరుమాళ్ళు వేయించేసిన తర్వాత జరుగుతుంది. ఆ ప్రణయ కలహం కొంతసేపు జరిగిన తర్వాత నమ్మాళ్ళు వారు వేయించేసి మళ్ళీ వాళ్ళిద్దరికీ ఇది కుదురుస్తారు, రాజీ కుదుర్చి అప్పుడు అమ్మ అంగీకరించి పెరుమాళ్ళు లోపలికి వేయించేస్తే అప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ఏకాంతంగా మాట్లాడుకుంటారు. తలుపులు వేసేస్తారు, వారిద్దరు ఏకాంతంలో ఉంటారు. అప్పుడు కళ్యాణం మాలలు మారుస్తారు, కళ్యాణ కార్యక్రమం అవుతుంది. అయిన తర్వాత పెరుమాళ్ళు వేయించేస్తారు. అప్పుడు అందరికీ కనిపించేలాగా ఆ చేతి మండపం ఉంది కదా, చేతి మండపంలో వేయించేస్తారు. వేయించేసి అందరికీ దర్శనం ఇస్తారు. తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఇది సంగతి. ఇక్కడే అన్నమాట ఆ రోజు రాత్రి పరుగులు పెట్టుకుంటూ వచ్చేది. ఇక్కడికి 6 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి ఆ పల్లకి వేయించేస్తారు.
ఒకసారి మూలవర్ లోపల ఉండే మూలవింబం తెలవగానే ఆ అమ్మాయి అందరినీ ఎత్తేరి స్టాఫ్ వచ్చి మాట్లాడేది. వీడియో ఎత్తకూడదు, వీడియో తీయకూడదు, ఎత్తకూడదు. ఇది ఇది పరిస్థితి అర్థమైందా? ఇది ఆ కమలవల్లి తాయారు పెరుమాళ్ళు అక్కడ ఉండేటువంటి ఉత్సవాల్లో అదివే మన వాళ్ళ పెరుమాళ్ళ పేరు. కానీ అక్కడ ఉండేటువంటి మన నమ్మెరుమాళ్ళ యొక్క ఎలాగైతే పెరుమాళ్ళు ఏం చేసుకుంటారో అలాగే ఇక్కడ ఇక్కడ ఉత్సవాలు పెరుమాళ్ళు ఉండరు. అక్కడి నుంచి పెరుమాళ్ళు వచ్చి కళ్యాణం చేసుకొని వెళ్తారు. వారే భర్త వారి ఇక్కడ ఏం చేసుకుంటారు. రైట్.